దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగునుగాక. నేటి ధ్యానం నిమిత్తము కీర్తనలు 3వ కీర్తన 5-6 వచనాలు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చినను మోహరించినను నేను భయపడను. ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాస్తూ ఉన్నాడు. అబ్షాలోము అనేటువంటి తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు రచించిన కీర్తన అని చెప్పి పైన భాగంలో ఇది రాయబడింది. అబ్షాలోము దావీదు యొక్క రాజ్యాన్ని లాక్కొని దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు అతడు రాజ్యాన్ని విడిచి పారిపోతూ వచ్చాడు. ఆ సందర్భంలో కీర్తన రాస్తూ పైన రీతిగా అన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. అతన్ని బాధించేటువంటి వారు అనేక మంది ఉన్నారు, అతని మీదకి లేచేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ దావీదు చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా కూడా నేను భయపడను. ఎంత చక్కటి స్థిరమైనటువంటి నిశ్చయతతో కూడినటువంటి మాట ఇది. అయితే దావీదులో ఇటువంటి నెమ్మది, ఇటువంటి నిశ్చయత కలగడానికి గల కారణం ఏంటో తెలుసా? 3వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవు నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. దేవుడు అతనికి కేడముగా ఉన్నాడు. కేడము అనేటువంటిది యుద్ధరంగంలో వాడేటువంటి ఒక ఆయుధం. ఇది శత్రువు వేసేటువంటి బాణాల నుండి ఒక వ్యక్తి తను కాపాడుకోవడానికి యుద్ధరంగంలో దీన్ని వాడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు దావీదు కేడముగా ఉన్నాడు అని అంటే ఈ పదాన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే, మొదటిది దేవుడే దావీదు పక్షాన యుద్ధం చేస్తాడు అనేటువంటిది ఒకటి. రెండవది దేవుడే స్వయంగా శత్రువు వేసేటువంటి ప్రతి అగ్ని బాణాన్ని కూడా అడ్డుకొని దావీదును క్షేమంగా ఉంచుతాడు అని. ఈ రెండింటిని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఈరోజున ప్రియ స్నేహితులారా, మనకి కూడా దేవుడు కేడముగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడు అని అంటాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మనము చదివితే, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అనేటువంటి మాటను రోమాపత్రిక 8వ అధ్యాయము 31-32 వచనాల్లో చెప్తాడు. కాబట్టి ఈరోజున దావీదుకు కేడముగా ఉన్నటువంటి దేవుడు కేవలం దావీదుకు మాత్రమే కాదు, మనకి కూడా కేడముగా ఉన్నాడు. అందుచేత దావీదు ఎవరి యందు అతిశయిస్తూ ఉన్నాడు? చూడండి, నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావు. అంటే కొంతమంది గుర్రములను బట్టి అతిశయిస్తూ ఉన్నారు, రథములను బట్టి అతిశయిస్తూ ఉన్నారు. కానీ దావీదైతే తనకు కేడముగా ఉన్నటువంటి దేవుని యందు మాత్రమే అతిశయిస్తూ ఉన్నాడు. నాకు అతిశయాస్పదము నీవే అని అంటూ ఉన్నాడు. ఈ రోజున మనం అతిశయించాల్సింది దేవుని అందే. ఎందుకనంటే ఆయన మనకు కేడముగా ఉండి మన పక్షంగా యుద్ధము చేస్తూ ఉన్నాడు. శత్రువు వేసేటువంటి ప్రతి ఆయుధాన్ని, ప్రతి బాణాన్ని కూడా ఆయన అడ్డుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా చెప్పగలమా? కావున నేను దండెత్తి 10,000 మంది నా మీదకి వచ్చినా కూడా నేను భయపడను అనేటువంటి మాట. ప్రియ స్నేహితులారా, ఈరోజున ఎన్నో భయాలు నీకు ఉండొచ్చు. అయితే ప్రభు మనకు కేడముగా ఉన్నాడు. భయపడొద్దు. ఈ మాట మనం కూడా చెప్దాం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినా కూడా నేను భయపడను. ప్రభువు కృపను మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్.